హలో ఎవ్రీవన్. ఈరోజు ఎపిసోడ్లో మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, వాటిని ఎలా కరిగించుకోవచ్చు అండ్ వాటికి ఆయుర్వేదం ద్వారా ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సార్, కొంతమందిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయి కదా, సో అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? మూత్రాశయంలో రాళ్ళు, కిడ్నీ రాళ్ళు స్టోన్స్ అంటాం. స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి అన్నానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఇంత పూర్వం కానీ ఇంతకాలం స్టోన్స్ ఏర్పడితే ఎందుకు ఏర్పడుతున్నాయి అనడానికి కారణాలు ఏవి చెప్పలేకపోయేవారు. వచ్చాక ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పేవాళ్ళే తప్ప ఎందువల్ల ఏర్పడుతున్నాయి స్టోన్స్ అనేది ఎక్కడ చెప్పలేకపోయేవారు. కానీ ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారంగా స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే 100% వరకు మనం తీసుకునేటటువంటి ఆహారం, అందులో కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు 90% వరకు కారణమవుతున్నాయి. మిగతా 10% వరకు మనం తీసుకునేటటువంటి ఇతరత్ర ఆహారం ఏంటి, పిజ్జాస్, బర్గర్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకునేటటువంటి ఆహారం, నూడిల్స్ కానీ అన్ని రకాల ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇట్లాంటివి, అలాగే పన్నీర్, ఇలాంటివన్నీ కూడా మూత్రాశయంలో, మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు అవుతున్నాయి. అలాగే ఇంటర్నల్గా చూసినట్లయితే యూరినేషన్ ఫ్రీగా లేని వాళ్ళకి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్టోన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి మూత్రాశయంలో, కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. సో అసలు ఈ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండడానికి, వచ్చాక తగ్గించుకోవడానికి మందులు వాడే కన్నా కూడా అడ్వాన్స్గా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. దానికి గాను మనం జీవించే జీవన శైలిలో కానీ, మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో సరైనటువంటి మార్పులు చేసుకున్నట్లయితే రాళ్ళు, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఉండే అవకాశాలు. అవి ఎలా అని చూసినట్లయితే ఏ మనిషి అయినా కూడా కూల్ డ్రింక్స్, అన్ని రకాల శీతల పానీయాలు మానివేయడం సర్వత్రా ఉత్తమం. స్టోన్స్ రావడానికి ప్రధాన కారణం 180 నుంచి 90% వరకు కూల్ డ్రింక్సే కారణాలు అవుతున్నాయి. ఇంకా మిగతా 15 to 20% వరకు ఇతరత్ర ఆహారం, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్, అలాగే దాంతోపాటు జంక్ ఫుడ్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఇలాంటివన్నీ కూడా మానివేసినట్లయితే స్టోన్స్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ముందు జాగ్రత్త చర్యగా నీటిని ఎక్కువగా తాగడం. ఎక్కువగా అనగానే లీటర్లు తాగకూడదు. గంటకి గ్లాసు, 2 గ్లాసులు, 3 గ్లాసులు అలా తాగుతూ వెళ్తున్నట్లయితే డే మొత్తంలో మనకి 3 to 4 లీటర్స్ ప్రతి మనిషికి నీటి లభ్యత, నీరు అవసరం ఉంటుంది. కాబట్టి అది చూసుకొని ప్రతి గంటకి 1 గ్లాసు, 2 గ్లాసులు చొప్పున తాగుతూ వెళ్ళినట్లయితే మనకి దినం మొత్తంలో 3-4 లీటర్ల వరకు నీరు సరిపోతుంది. శరీరానికి సరిపడే అంత నీరు మన శరీరానికి చేరుతుంది. ఈ పద్ధతులు పాటిస్తూ ఉన్నట్లయితే కిడ్నీలో కానీ, మూత్రాశయంలో కానీ, మూత్రనాళాల్లో కానీ స్టోన్స్ ఏర్పడకుండా, రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్, అసలు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటారు, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు, అంటే మరీ ముఖ్యంగా స్టోన్స్ సమస్య ఉన్నవాళ్ళు ఏంటి అంటే చాలా రకాల ఆహారం మానేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ వచ్చాక టమాటో, పాలకూర, చుక్కకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అయితే స్టోన్స్ ఉన్నవారికి త్వరగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు టోటల్ ఫాస్ట్ ఫుడ్ ఆహారం, జంక్ ఫుడ్ ఆహారం కూడా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి చేస్తే తప్పనిసరిగా స్టోన్స్ త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి లివింగ్ ధ్యాన్, మిగతా ఆహార పదార్థాలు అన్ని రకాల కూరగాయలు, నాన్ వెజిటేరియన్లో వచ్చి మటన్, పీతలు, రొయ్యలు, బొమ్మిడాలు మానేసేసి
చికెన్, ఎగ్, ఫిష్ తీసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఎక్కువ ఆకుకూరలు, ఇతరత్ర అన్ని రకాల కూరగాయలు తీసుకోండి. దాంతోపాటుగా ఉలువచారు అందరికీ తెలుసు. ఉలువచారు వారంలో 2 రోజులు అలా ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటుగా మామూలుగా బార్లీ నీళ్ళు, బార్లీ విత్తనాలు ఉంటాయి, వాటితో తయారు చేసినటువంటి జావా తీసుకుంటూ ఉన్నట్లయితే కూడా త్వరితగతిన ఈ స్టోన్స్ ఉన్నవాళ్ళు, ఇతరత్ర మూత్ర జబ్బులు ఉన్న వాళ్ళకి తగ్గే అవకాశం ఉంది. సార్, అసలు ఈ ఆయుర్వేదంలో ఈ కిడ్నీ రాళ్ళను కరిగించడానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా? ఈ మూత్రపిండాల్లో, కిడ్నీస్లో ప్రతి మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయి. ప్రతి కిడ్నీలో కూడా 2 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అని ఎందుకు చెప్తున్నామంటే, మనం తీసుకునే యూరిన్ ఫిల్టరేషన్ సరిగ్గా జరిగితే స్టోన్స్ రాకుండా ఉంటాయి. అందుకని నెఫ్రాన్స్ ఫిల్టర్ చేస్తుంటాయి యూరిన్ని. అక్కడ ఉన్నటువంటి మలినాలు అలాగే వచ్చినట్లయితే కూడా స్టోన్స్ తయారవ్వడానికి ఉంటుంది. కిడ్నీ లోపల స్టోన్స్ తయారవ్వచ్చు. అలాగే రీనల్ వెయిన్ ఉంటుంది. రీనల్ వెయిన్లో ఉన్నటువంటి స్టోన్ని రీనల్ స్టోన్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే యురెథ్రల్ స్టోన్స్ అంటే మూత్రనాళంలో ఏర్పడినట్లయితే యురెథ్రల్ స్టోన్స్ అని చెప్తాము. అలాగే బ్లాడర్లో, మూత్రాశయంలో స్టోన్ ఫామ్ అయినట్లయితే యూరినరీ బ్లాడర్లో స్టోన్ ఉందని చెప్తాం. ఎక్కడ ఏది ఉన్నా, ఏ ప్రాంతంలో స్టోన్స్ ఫామ్ అయినప్పటికీ ఆయుర్వేద వైద్య చికిత్స ద్వారా త్వరగా తగ్గించడానికి అవకాశం ఉంది. ఇందాక పైన చెప్పినటువంటి ఆహార నియమాలు తూచా తప్పకుండా పాటిస్తూ మేము చెప్పినటువంటి మందులు వాడినట్లయితే తప్పనిసరిగా మీ మూత్రపిండాల్లో తయారైనటువంటి కిడ్నీ స్టోన్స్, ఇతరత్ర మూత్ర వ్యాధులు కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఈ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు వారంలో 2 నుంచి 3 రోజులు, 4 రోజులు ఉలువచారు తీసుకోవడం చాలా మంచిది. దాంతోపాటుగా బార్లీ విత్తనాల నీళ్ళు ప్రతిరోజు ఒక 2 టీ స్పూన్స్ వరకు బార్లీ నీళ్ళు ఉడికించి వాటి తాలూకు జావ తీసుకుంటున్నట్లయితే తొందరగా స్టోన్స్ కరిగే అవకాశం ఉంటుంది. వాటితో పాటు తప్పనిసరిగా మందులు వాడడం ఎంతైనా శ్రేయస్కరం. ఈ స్టోన్స్ ఉన్నప్పుడు చాలా అత్యధికంగా నొప్పి, పొట్ట ప్రాంతం నుంచి వెనక వైపు, వీపు వెనక వైపు నొప్పి వస్తుంటుంది. ఇదే సూచన. మూత్రం ఆగుతూ రావడం, కొన్ని సందర్భాల్లో వామిటింగ్ సెన్సేషన్స్ కనబడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉంటే మూత్రపిండాల వ్యాధి, స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. స్కానింగ్ ద్వారా కూడా మూత్రంలో స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మూత్రపిండాల్లో స్టోన్స్ ఉన్నాయని చెప్తామో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చూపిస్తున్నాం యూరో స్టోన్ అని చెప్పేసి క్యాప్సిల్స్ ఉన్నాయి. ఈ క్యాప్సిల్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా స్టోన్స్ కరుగుతాయి. దీంతో పాటుగా యూరోస్టోన్ పౌడర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పౌడర్ కూడా ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ నీళ్ళలో కలిపి తాగుతున్నట్లయితే తప్పనిసరిగా యూరినరీ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ పూర్తిగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. మా ప్రేక్షకుల కోసం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్